మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రఘుబావ గారి కూతురిగా తనని నేను నెత్తి మీద పెట్టుకుంటాను. నా సొంత కూతుర్లా చూసుకుంటాను. కానీ నేను ఇవన్నీ చెయ్యాలంటే తను ఈ ఇంటి రక్తమని నిరూపించాలి. దానికి 24 గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను. రేపు సరిగ్గా ఇదే సమయానికి వర్ష ఈ ఇంటి మనవరాలు అని నిరూపించకపోతే ఈ వర్ష బయటకి నడవాల్సుంటుంది. కాదు కూడదు అంటే మీరు శాశ్వతంగా మాతో బంధాన్ని తెంపుకోవాల్సుంటుంది. మీరు దేనికి సిద్ధపడతారో ఆలోచించుకోండి. ఇదంతా నీ ప్లాన్ అని నాకు అర్థమైంది మహి. కాని వర్ష ఈ ఇంటి మనవరాలని ఎలా రుజువు చేయించాలో నాకు తెలుసు. అరే తాతయ్య, ఏంటలా ఉన్నారు? అది మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా? చెప్పండి, ఏ సమస్యను మేము పరిష్కరిస్తాం. ఏం లేదమ్మా, ఇది ఎవ్వరూ పరిష్కరించలేని సమస్య. ఇన్ని రోజులు మీరు కళ్ళ ముందే ఉన్నా మీరు మా వాళ్ళని తెలుసుకోలేకపోయాం. అన్ని నిజాలు తెలిసినా కొన్ని రోజులు నేను ఈ నిజాలు బయటపెట్టలేకపోయాను. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. ఎవరింట్లో వాళ్ళు ఆనందంగా ఉన్నామని సంతోషించేలోపే సమంత మనందరినీ వదిలి వెళ్ళిపోయింది. పోనీ వర్ష అయినా శంకరింట్లో ఉంది అనుకుంటే ఇప్పుడు తన జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారిపోయిందమ్మా. అదేంటి బాబుగారు అలా అంటారో? వర్ష తన ఇంటికి వెళ్ళిందని మేము ఆనందిస్తున్నాం, మరి మీరేంటి అలా చెప్తున్నారు? మనందరం ఒక రకంగా ఆలోచిస్తుంటే విధి ఇంకో రకంగా ఆలోచిస్తుందమ్మా. స్వప్న ఆ ఇంట్లో ఉంటే వర్ష ఆ ఇంటి మనవరాలంటే నమ్మడం లేదు. దానికి తగిన సాక్ష్యాధారాలు కావాలంటోంది. లేని ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? రక్త సంబంధాలకు రుజువులు అడగడం ఏంటి? అనుబంధానికి ఆధారాలు కోరడం ఏంటి? ఎవరికి అర్థం కావడం లేదమ్మా. అదేంటి తాతయ్య, తన ఇంట్లో ఉందంటే ఆవిడకొచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు ఆధారాల గురించి పట్టుపట్టాల్సిన అవసరం ఏముంది? ఏముందయ్యా, ప్రతి బంధాన్ని బలిచేసేది డబ్బే. ఆ డబ్బు మీద మనిషికి వ్యామోహం పెరుగుతున్న కొద్దీ ఆత్మీయత, అనురాగాల మీద వ్యామోహం పూర్తిగా తగ్గిపోతుంది. నా అనే స్వార్థం పెరిగినప్పుడు నా వాళ్ళు అనేవాళ్ళు పరాయి వాళ్ళగా మారిపోతారు. ఇప్పుడు స్వప్న విషయంలో జరుగుతుంది కూడా అదే. అంటే ఏంటి తాతయ్య? నా చెల్లెలు ఆ ఇంట్లో ఆస్తి కోసం ఉందని తన అనుమానమా? అనుమానం కాదమ్మా, తను బలంగా నమ్ముతున్న నిజం. వర్ష అనే పేరుంది కాబట్టి నీ చెల్లెలు ఆ ఇంట్లో చేరిందని, ఆ ఇంటి మనవరాలుగా చలామణి అవుతుందని, ఆస్తి మొత్తాన్ని సొంతం చేసుకోవడానికి నువ్వు వర్ష కలిసి ఆడుతున్న నాటకం అనుకుని స్వప్న ఆ ఇంట్లో పెద్ద గొడవ పెట్టింది. 24 గంటల్లోగా ఆధారం చూపించకపోతే వర్షని ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమని డెడ్ లైన్ పెట్టింది. ఎంత అన్యాయం! మనుషుల మధ్య మమకారం తగ్గిపోయి ఆస్తులు అంతస్తులు అనే మాట వచ్చింది. నా బిడ్డకు ఆస్తి మీద కోరికే ఉంటే, డబ్బు మీద వ్యామోహమే ఉంటే, అంత ఐశ్వర్యంలో పుట్టిన అమ్మాయి మా కోసం ఈ ఇంట్లో ఎందుకు బ్రతుకుతుంది? ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని నా కొడుకుని, ఆ ఇంటి మనవరాల్ని ఎందుకు సాకుతుంది?
వర్షకి కూడా ఏనాడు డబ్బు మీద వ్యామోహం లేదు. మనుషుల మీద మమకారం ఉంది కాబట్టే ఆ ఇంటి మనిషి అంతలా అవమానిస్తున్నా తను అజ్ఞానంలోనే బ్రతికింది, కానీ నేనే మీ మనవరాల్ని అని బయటకి చెప్పుకోలేదు. వర్షని చూస్తేనే అర్థమవుతుంది కదా తనకెలాంటి సంపద మీద ఆసక్తి లేదని. అయినా సరే ఆవిడ ఎలా మాట్లాడింది? అనుమానం ఉన్న వాళ్ళకి సమాధానం ఏముంటుందండి? దోచుకోవడానికొచ్చాము అని వితండవాదం చేస్తున్న వాళ్లతో ఎవరు మాత్రం ఏం మాట్లాడతారు? నా చెల్లెలు వర్ష ఆ ఇంటి మనవరాలు కాబట్టి తనని అక్కడికి పంపించాము, అంతేకాని ఆస్తి కోసం అంతస్తుల కోసం కాదు. నా చెల్లెలకి ఎవరూ లేరని ఆవిడ అనుకుంటుందేమో. నేనున్నాను, అమ్మ ఉంది, మీరందరూ ఉన్నారు, మనందరూ ఉన్నాం. హ, ఆ ఇంట్లో ఉండవలసిన అవసరం వర్షాకి లేదు. నేను తీసుకొచ్చేస్తాను. నా చెల్లెలు నా దగ్గరే ఉంటుంది. తను శంకర్ ప్రసాద్ గారి మనవరాలుగా ఉంటే ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుందని పంపించాను, కానీ నా చెల్లెలు మాటలు పడుతూ ఆ ఇంట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్లతో గెంటించుకోవాల్సిన అఘాయిత్యం అంతకన్నా లేదు. నా చెల్లెల్ని నేనే తీసుకొస్తాను. లేదమ్మా, అది ఆ ఇంట్లో అందరి నిర్ణయం కాదు. కేవలం స్వప్న మాత్రమే అలా మాట్లాడుతుంది. తను ఎందుకలా మాట్లాడుతుందో దాని వెనకాలన్న వ్యక్తులెవరో కూడా నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పింది నిజమే చక్రి, కానీ లేని సాక్ష్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎప్పుడో కనిపించకుండా పోయిన ఫోటోని ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎవ్వరి మాట నమ్మడం లేదు. బంధాన్ని అనుమానిస్తున్న మనిషితో మనం ఇక ఏమని మాట్లాడతాం? ఆ రోజు ఆ ఫోటో నా చేతిలో పగలటమేంటి? తర్వాత నేనది ఫ్రేమ్ కట్టించడానికి తీసుకెళ్తే అనుకోకుండా ఆటోలో మర్చిపోయాను. అది ఎలాగో శంకర్ సార్కి దొరికి ఈ కథంతా జరిగింది. ఆయన మనవరాలు వర్ష అని తెలుసుకున్నారు. అంతా బావుంది అనుకుంటే మళ్ళీ అదే ఫోటోతో కథ మొదటికొచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి? చెప్పాను కదమ్మా, ఎవరూ ఏమీ చేయక్కర్లేదు. మన వర్ష మనకు బరువు కాదు. నా చెల్లెలు నాతోనే ఉంటుంది. నేనే తీసుకొచ్చేస్తాను. లేదమ్మా రాణి, అలా నువ్వు తీసుకొచ్చేస్తే వాళ్ళు వేసిన నింద నిజమవుతుంది. వర్షా విషయంలో నాటకం ఆడారు అని అంటారు. మనం చేయవలసింది అది కాదు, సాక్ష్యాన్ని చూపించాలి. లేని సాక్ష్యాన్ని ఎలా చూపిస్తాం చక్రి? ఇప్పుడు అది ఎక్కడుందో తెలిస్తే కదా మనం దాన్ని తీసుకురావడానికి. అవును, ఆ ఫోటో ఎవరు తీశారు? చాలా సంవత్సరాల క్రితం నేను టీ స్టాల్ నడుపుతున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చాడు. ఆ రోజు టీ తాగుతూ ఒక ఫోటో తీస్తాను అన్నారు. అప్పుడే చెల్లెల్నెత్తుకుని తమ్ముని పక్కన నిలబెట్టుకుని నేను ఆ ఫోటో తీయించుకున్నాను. ఇన్నాళ్ళు నేను దాన్ని అపురూపంగా చూసుకున్నాను, కానీ ఆ ఫోటో అలా మాయమవుతుందని ఎవరూ ఊహించలేకపోయాము. అయితే ఇంకేంటి, సమస్య తీరిపోయినట్టే. ఎవరో ఫోటోగ్రాఫర్ తీశారు కాబట్టి ఇప్పుడు ఆయన పట్టుకుంటే ఆ ఫోటో దొరుకుతుంది కదా. అది ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పుడు ఎక్కడని వెతుకుతాం? ఎవరిని ఏమని అడుగుతాం? టెక్నాలజీ ఎంతో పెరిగింది సూర్యం గారు. పేపర్లో ప్రకటనిద్దాం. ఇలా ఈ ఫోటో తీసిన వ్యక్తి ఎక్కడున్నా సరే మమ్మల్ని సంప్రదించండి, తగిన బహుమానం ఇస్తామని రేపు అన్ని పేపర్లలోనూ ప్రకటనిద్దాం. ఆ ఫోటో తీసిన వ్యక్తి కానీ ఆ ఫోటో చూసిన వ్యక్తి కానీ వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరో ఒక న్యూస్ చదువుతారు. బహుమానం అన్నాం కాబట్టి తప్పకుండా అది తీసుకువస్తారని నాకు నమ్మకం ఉంది. మీరు చెప్పింది నిజమే సార్. అలా చేస్తే తప్పకుండా సాక్ష్యం దొరుకుతుంది. సాక్ష్యాధారం దొరక్కపోయినా నా చెల్లెలు మాట పడే పరిస్థితి మాత్రం నేను రానివ్వను. నువ్వేం ఆవేశపడకమ్మా. చక్రి ఒక సలహా ఇచ్చాడు కదా, ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అది ఫలించకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దామమ్మా. ఏంటి మమ్మీ అంత హ్యాపీగా ఉన్నావు? నా ఈ సంతోషానికి కారణం నువ్వే.
పొద్దుట్నుంచి నిన్ను పొగుడుదాము అనుకున్నాను, కానీ ఎవరెక్కడ వింటారో అని భయంతో ఆగిపోయాను. నిజంగా ఇప్పుడు నీకు పెద్ద సన్మానం చేయాలనిపిస్తోంది. ఎందుకు మమ్మీ? ఇప్పుడు నేనేం చేశానని? ఇంకేం చెయ్యాలి? ఆ వర్షాన్ని ఇంటి నుంచి ఎలా పంపించాలా అని నేనెన్నో అనుకున్నాను, కానీ శంకర్ ఒప్పుకోడని నాకు తెలుసు. మమ్మీ, నువ్వు పంపిస్తే తప్పవుతుంది, అదే నేను వెళ్ళి పొమ్మంటే హక్కు అవుతుంది. నేను ఈ ఇంటి కోడల్ని, నా మాట కాదని ఎలా అంటారు? నిజమే, కానీ వదిన కూడా ఒప్పుకుంటుందా? నేను ఊహించలేదు. అన్నయ్య మౌనంగా ఉండిపోతాడు అనుకోలేదు. ఏదైతేనే 24 గంటలు, రేపు తెల్లవారితే ఈ వర్ష ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. నిజమే మమ్మీ, సీతారాఘులు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ పిల్లలు అంటే ఎంత బావుంటారు. అలాంటిది సమంత దీనివల్లే చనిపోయిందని అందరూ అంటున్నారు. మరి నేను ఎంతగానో ఇష్టపడే అక్కాబావల కూతురు విషయంలో ఇది తప్పు చేసింది అని నేను కూడా నమ్ముతున్నాను. పైగా వర్ష పేరు ఉంది కాబట్టి వాళ్ళ కూతుర్ని అని ఇది నమ్మిస్తోంది. దాన్ని నేనెందుకు ఒప్పుకుంటాను? అందుకే అంత గొడవ పెట్టాను. ఇంకా అది ఈ ఇంటి వైపుకి ఎప్పటికీ చూడదు. నిజమే బేబీ, కానీ నువ్వు గొడవ పడితే సిద్ధు కూడా నీకు సపోర్ట్ చేయడు కదా. అందరూ నిన్ను ఒంటరిని చేసేస్తారు అనుకున్నాను, ఉమ్, కానీ నువ్వు గట్టిగా వాదించావు, బలంగా నీ గొంతు వినిపించావు. 24 గంటలు డెడ్లైన్ కూడా పెట్టావు. తలకిందులుగా తపస్సు చేసినా, అటు సూర్యుడు ఇటు ఉదయించినా ఈ వర్ష ఇంకేమీ చేయలేదు. తనే ఈ ఇంటి మనవరాలు అని నిరూపించుకోలేదు. అదేంటి మమ్మీ, మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావు? తను ఈ ఇంటి మనవరాలు కాదని నువ్వే చెప్పావు కదా. నీ మాటల్ని నమ్మే కదా నేను ఇంత గొడవ పెట్టాను. మళ్ళీ నిరూపించుకోలేదు అంటున్నావేంటి? అంటే ఇంకేమైనా ఉందా? లేదు బేబీ, ఎన్ని రోజులు నాటకం ఆడుతోంది కదా, ఆ నాటకం నిజమవుతుందేమోనని కలలు కంది. అది ఎప్పటికీ నిజం కాదు అన్నది ఈ రోజు తెలుస్తుంది. రేపు కన్నీళ్లతో వెళ్ళిపోతుందంటున్నానంతే. నిజంగా తను వర్షాయే అయితే నేను సారీ చెప్పేదాన్ని మామ్. తన గురించి ఆలోచించడానికి కారణం నువ్వు చెప్పింది నేను నమ్మాను కాబట్టి ఇంత పంతం పట్టాను. దాన్ని ఈ ఇంటి నుంచి పంపించే తీరుతాను. పిచ్చి స్వప్న, నీక్కూడా తెలియని నాటకం నీ తల్లి ఆడుతోంది. అది ఈ ఇంటి మనవరాలే అన్న సాక్ష్యం నేను ఎప్పుడో చెరిపేశాను. దాన్ని ఆధారం చేసుకుని నీతోనే దాన్ని ఈ ఇంటి నుంచి గెంటించేస్తున్నాను. సమంత, అమ్మ సమంత, ఇలా రా. ఏంటి అంకుల్ అంత గట్టిగా అరిచారు? ఏమైంది? ఈ పేపర్ చూడమ్మా, చూడు. ఇది నా మనవరాలు వర్ష ఫోటో. తను ఈ వయసులో ఉండగానే ఒక వ్యక్తి రాణి దగ్గర తను పెరుగుతున్న క్రమంలో ఒక ఫోటో తీశారు. ఎన్ని సంవత్సరాలు ఆ ఫోటో అవసరం మాకు రాలేదు, కానీ ఇప్పుడు నా మనవరాలు తనే అని నిరూపించుకోవడానికి ఆ ఫోటోయే మాకు ఆధారమైంది. ఈ ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నా లేదా తనకు తెలిసిన వారు ఎవరైనా ఈ ఫోటోని చూసి గుర్తుపడితే దయచేసి మాకు తెలియజేయగలరు. అలా తెలియపరిచిన వారికి తగిన బహుమానం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లో శంకర్ ప్రసాద్. హలో తాతయ్య. అమ్మా సమంత, ఇక్కడ వర్ష ఇంటి మనవరాలు మీ చెల్లెలని నిరూపించవలసిన అవసరం వచ్చిందమ్మా. నేను కూడా ఇప్పుడే పేపర్లో ప్రకటన చూశాను తాతయ్య. అసలేం జరిగింది?
అదమ్మా జరిగింది. నా భార్య మహి సామాన్యురాలు కాదు. మీ కుటుంబాన్ని అల్లకల్లోలం చేయడానికి అదిక్కడ తిష్ట వేసుకుని కూర్చుంది. దాని మాటలు విన్న నా కూతురు వర్షాన్ని ఇంట్లోంచి పంపించేయడానికి డెడ్లైన్ పెట్టింది. అందుకే నేను ఈ ప్లాన్ చేసి పేపర్ ప్రకటన ఇప్పించాను. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ ఫోటోతో ఇక్కడికి రావాలమ్మా. ఇప్పుడు అదే ఆధారం. వర్ష ఈ ఇంటి మనవరాలని నువ్వు నిరూపించి తీరాలి. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను తాతయ్య. నా చెల్లెలిది ఆ ఇల్లని, తను ఆ ఇంటికి హక్కుదారులని అందరికీ తెలియాలి. మరీ ముఖ్యంగా గ్రానికి తెలియాలి. తన నోరు మూయించాలి. సరే తాతయ్య, ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసుకోండి. ఉంటాను. అలాగేనమ్మా. ఏమండి, కాఫీ? వర్షకు ఇచ్చిన 24 గంటల సమయం అయిపోయింది. ఇంతవరకు తనే ఈ ఇంటి మనవరాలని ఎవ్వరు కూడాను నాకు ఆధారం చూపించలేకపోయారు. సో ఇక వర్ష ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తను ఈ ఇంటి నుంచి ఇప్పుడే బయటకెళ్ళిపోవాలి. నీకు ఆస్తి కావాలంటే నేను సగానికి పైగా రాసిస్తాను, కానీ నా మనవరాల్ని ఇంట్లో నుంచి పంపించొద్దు. చూసారా మావయ్య, సగానికి పైగా రాసిస్తాను అన్నారే కాని మొత్తం అని మీరే చెప్పలేకపోయారు. మీకు మనవరాల మీద మమకారం కన్నా తనకు ఆస్తి ఇవ్వాలి అన్న ఆరాటమే చాలా ఎక్కువగా ఉంది. అది నచ్చకే వర్షాన్ని ఇంట్లోంచి బయటకు పంపిస్తున్నాను. ఏం చేసుకుంటావే అంత డబ్బు? బంధాల్ని దూరం చేసుకుంటే వచ్చే డబ్బు ఎందుకు పనికొస్తుంది? అత్తయ్య, ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందే డబ్బు. డబ్బు కోసం బంధాలు పుట్టుకొస్తున్నాయి, అనుబంధాలు ఏర్పడుతున్నాయి. ఆ డబ్బు కోసమే ఈ వర్ష ఈ ఇంట్లో అడుగుపెట్టింది. అందుకే తన ఆటలు సాగకూడదనే వర్షాను ఈ ఇంటి నుంచి బయటకి పంపించేస్తున్నాను. మీ ఆస్తుల మీద, ఐశ్వర్యాల మీద మాకు ఎప్పుడూ ఎలాంటి వ్యామోహం లేదు. నా చెల్లెలు ఈ ఇంటి రక్తమని ఇక్కడికి పంపించాను, కానీ ఈ ఇంటి నుంచి ఏదో ఆశిస్తుందని కాదు. తను నా దగ్గరకు వచ్చేసరికి నెలల పసిపిల్ల, ఒక తల్లిలా పెంచుకున్నాను. నా బిడ్డ దూరమైనట్టే తను నాకు దూరంగా ఉంటే నేను బాధపడ్డాను. అలాంటి నా చెల్లెలు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందని ఆశించానే కానీ మీతోనే ఇన్ని మాటలు పడుతూ ఈ నిందలన్నీ మోయాల్సి రావాల్సిన అవసరం తనకి లేదు. వర్ష నాతోనే మా ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది. ఈ ఆస్తి కోసం వచ్చిందన్న నింద మీరు తప్పుగా వేశారని తెలుసుకునే రోజు కూడా వస్తుంది. శంకర్, నేను కూడా బయలుదేరుతున్నానురా. నా మనవరాలు లేని ఇంట్లో నేను కూడా ఉండలేను. నువ్వే కాదురా, నేను పూర్ణ కూడా వచ్చేస్తాం. అందరం వర్షతోనే కలుసుందాం. పూర్ణ, మనం వెళదాం పదా. అదేం నాన్న, మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది మీ అందరినీ చూసుకోవడానికే కదా. అలాంటిది మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అంటారేంటి?
ఇది కరెక్టేనా? ఇంకేం చేయమంటావురా? ఏం మాట్లాడమంటావు? నీ భార్య అంత మొండిగా వాదిస్తుంటే మా మాటకి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. నా మనవరాలు వర్ష ఎప్పుడొస్తుందా అని ఎన్నో సంవత్సరాలుగా ఈ కళ్ళు కాయలు కాసేలా ఆ గుమ్మం వైపు ఎదురు చూశాయిరా. తను మా కళ్ళ ముందే ఉన్నా మేం గుర్తుపట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాంరా. తనే మా మనవరాలు అని తెలిసిన క్షణం నుంచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాం. ఈ ఇంట్లో తనుండాలని, మా కళ్ళ ముందే తిరగాలని ఎన్నో అనుకున్నాము. కానీ సమంత కోసం కొన్నాళ్ల నిజాన్ని మా గుండెల్లోనే దాచుకున్నాం. సమంత పరిస్థితి చివరికి ఏమైందో తెలిసింది కదా. ఇప్పుడు కూడా వర్ష ఇంట్లో ఉండకూడదని నీ భార్య నిర్ణయించాక మాకు ఈ ఇల్లే అవసరం లేదు. మేము మా మనవరాలతో వెళ్ళిపోతాం. అదేంటి చెల్లమ్మ అలా మాట్లాడుతున్నావు? మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఇంకేం చెప్పమంటారన్నయ్యా? మీ కూతురు అదే మా ఇంటి కోడలు. కోడలు మాటకి మేము గౌరవం ఇవ్వాలి కదా. అలాగని మేం మా మనవరాల్ని వదిలేసుకోలేం కదా. ఇంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నా తనింకా అర్థం చేసుకోలేకపోతే తననింకా ఎలా అర్థం చేసుకోవాలో మాకు కూడా తెలియడం లేదు. సూర్యం తాతయ్య, శంకర్ గారు, అమ్మ అందరూ కలిసి తన మనవరాలు అని చెప్తున్నా మీరింత మూర్ఖంగా వాదిస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాణికి కానీ వర్షాకి కానీ డబ్బు మీద ఎప్పుడూ వ్యామోహం లేదు. వీళ్ళు మనుషుల్ని కోరుకుంటారు, మమతల్ని కోరుకుంటారు, మమకారాన్ని కోరుకుంటారు. అలాంటి వాళ్ళ మీద నింద పడింది అంటే నేను కూడా భరించలేకపోతున్నాను. నేను ఈ ఇంటి మనిషినని చూపించే రుజువు లేకపోయినంత మాత్రాన మా బంధం మాత్రం తప్పు కాదు. నేను మా అక్కతో వెళ్ళిపోతాను. మేం కూడా నీతోనే వచ్చేస్తాం.